హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామా బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ఈ వారం థియేటర్స్ లో వచ్చిన మరో లేటెస్ట్ మూవీ విశ్వక్సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్లు ఫీమేల్ లీడ్ లో నటించారు. రవితేజ ముల్లపూడి ఈ చిత్రానికి దర్శకులు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, రాకీ తన తండ్రి పెట్టిన మెకానిక్ గ్యారేజ్ లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు. కాగా తాను ఊహించని రీతిలో తన లైఫ్ లో జరిగిన ట్రాజడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రంకిరెడ్డి వల్ల వచ్చిన సమస్య ఏంటి, అది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి, ఈ క్రమంలో ప్రియా అలాగే మాయాల పాత్రలు ఏంటి, రాకీ ఎలా తన సమస్యలు సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. విశ్వక్సేన్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మంచి ఎమోషన్స్తో వేరియేషన్స్ని చూపించి తన ఫ్యాన్స్ని మెప్పించాడు. మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్లో కనిపించింది. మరో నటి శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం తన రోల్తో అందరినీ ఇంప్రెస్ చేసింది. తనపై ట్విస్ట్ అయితే సినిమాలోని హైలైట్. అలాగే 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ని ఈ సినిమాలో చేశాడు. చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు రవితేజ ముల్లపూడి విషయానికి వస్తే, తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్లు ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లోకి సినిమా తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ ని సాగతీతగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఎమోషన్స్ ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ మెకానిక్ రాకీలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే విశ్వక్సేన్ మరోసారి తన మాస్ షోతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాలో బాగుంది. అయితే ఇదే తరహాలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.